నగరంలో డయేరియా ప్రబలింది. 2 రోజుల్లో 10 కేసులు నమోదయ్యాయి. పరిస్థితి విషమించి ఒకరు మృతి చెందారు. మరికొందరు పరిస్థితి విషమంగా మారింది. నగరంలోని దంభల వీధి, గోల్కొండ రేవు, కాకి వీధి, సారంగడాల వీధి, ఎచ్చర్లవార వీధి, గుడి వీధి, కుంభర వీధి, రంగరీజు వీధుల్లో డయేరియా విస్తరించింది. నీరు కలుషితం కావడంతో 3 రోజుల నుంచి ఆయా ప్రాంతాల్లో పలువురు వాంతులు, విరేచనాలతో ఆసుపత్రిలో చేరారు. డయేరియాతో మృతి చెంది సురేష్ కుటుంబాన్ని కలెక్టర్ ఎమ్మెల్యే గొండు శంకర్ సురేష్ను పరామర్శించి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. శ్రీకాకుళంలో డయేరియా విజృంభణపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. గుడ్ మార్నింగ్ రాంబాబు. రాంబాబు చెప్పండి, అక్కడ డయేరియా కేసులు ఎన్ని రిజిస్టర్ అయ్యాయి? శ్రీకాకుళంలో ఏదైతే ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఈ 5 ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, బోడెమ్మ కోవలి, అదేవిధంగా సొరంగడల వీధి, దమ్మల వీధి, కాకి వీధితో కలుపుకొని మంగవారి తోటలో అయితే మాత్రం ఈ డయేరియా లక్షణాలతో అధిక సంఖ్యలో అయితే మాత్రం ఈ బాధితులు అయితే మాత్రం ఆసుపత్రులు చేరుతున్నారు. అదేవిధంగా గత ఆదివారం నుంచి ఈ డయేరియా లక్షణాలతో అయితే మాత్రం అధిక సంఖ్యలో వస్తున్నారు. ఏదైతే ఈ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ నివసిస్తున్న ప్రజలు ఒక్కసారిగా ఈ డయేరియా లక్షణాలతో బయటపడడం, అదేవిధంగా ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారిగా వాంతులు, విరేచనాలతో మాత్రం ఉన్నట్టుండి మనిషి కుప్పకూలే పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఎందుకు ఈ డయేరియా లక్షణాలు ఒక్కసారిగా ఈ ప్రాంతం, ఓన్లీ ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఈ 5 ప్రాంతాల్లోనే ఎందుకు ఇలా జరిగిందనే దానిపైన అధికారులు ఇప్పుడు కూడా తేల్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాటర్ కలుషితమైందా లేదా అంటే వాళ్ళు తినే ఫుడ్ లో ఏమైనా కలుషితమయ్యాయా, లేకపోతే ఇతర ఏవైనా మిల్క్ లేదనుకుంటే ఇంకే విషయంలో అయితే ఈ విధమైనటువంటి కలుషితం జరిగిందనే దానిపైన మాత్రం ఇటు ఆరోగ్య నిపుణులు, అదేవిధంగా మున్సిపాలిటీ అధికారులు అయితే మాత్రం శాంపిల్స్ తీసుకెళ్తున్నారు. దానిపై ఇంకా టెస్టింగ్ పంపించాము, దానిపైన స్పష్టమైనటువంటి క్లారిటీ ఇంకా రాలేదని చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ విపత్కర పరిస్థితుల అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఆదివారం, సోమవారం అయితే మాత్రం చాలా ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఇవి నిన్న అర్ధరాత్రి ఏదైతే శ్రీకాకుళం సంబంధించినటువంటి శాసనసభ్యులు ఉన్నారో అతను అక్కడ అసెంబ్లీ సమావేశాలు ముగించుకొని ఆగమేఘాలపైన శ్రీకాకుళం చేరుకున్న వెంటనే ఎవరైతే బాధితులు ఉన్నారో ఈ డయేరియా లక్షణాలతో బాధపడుతూ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి వ్యక్తులందరినీ కూడా ఆయన పరామర్శించారు. నేరుగా ఏదైతే కలుషితమైనటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతాన్ని కూడా వెళ్ళి వీధి కూడా అసలు ఎందుకు జరిగిందనే విషయం పైన మున్సిపాలిటీ అధికారులు పిలిపించుకొని స్వయంగా పరిశీలించే పని కనిపిస్తుంది. మరోవైపు చూసుకున్నట్లయితే మంగళవారం, సోమవారం నైట్కి కొంచెం ఏదైతే ఈ డయేరియాతో బాధపడుతున్నటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువ మంది వచ్చారు. వాళ్ళందరినీ కూడా శ్రీకాకుళంలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ తో పాటు మరికొన్ని ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఈ వీళ్ళందరినీ పంపించి వీళ్ళందరికీ ఉండటం ఏదైతే ఈ చికిత్స అందించేందుకు ఎటువంటి ఎక్కడ కూడా ఎరకాడదు అనేది మాత్రం ఇప్పుడు అధికారులకైతే మాత్రం అటు కేంద్ర మంత్రితో పాటు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు కూడా వీళ్ళందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ మాత్రం దగ్గరుండి ప్రస్తుతం అయితే శ్రీకాకుళంలో అయితే మాత్రం ఏదైతే 5 ప్రాంతాల్లో 37 వరకు అయితే మాత్రం డయేరియా లక్షణాలతో అంటే సీరియస్ గా ఉన్నటువంటి వారైతే కేసులు అయితే నమోదయ్యి వీళ్ళందరినీ కూడా శ్రీకాకుళంలో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకి చేర్పించారు. ప్రత్యేకమైనటువంటి వార్డు ఏర్పాటు చేసి వాళ్ళకి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు లోకల్లో ఉన్నటువంటి ఏదైతే ప్రాంతాల్లో కూడా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ఫ్లూయిడ్స్, అదేవిధంగా తక్షణంగా ఉపశమనం చెందేందుకైతే మాత్రం వైద్య సేవలు కూడా అందిస్తూ ఉన్నారు. Yes, right, Rambabu. Thank you for the update. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel